హృదయాన్ని కలచివేసే దారుణం. కొడుకు కోసం కన్న బిడ్డలని బలి తీసుకున్న తల్లిదండ్రులు. ఏప్రిల్ 1న అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొదట ఫుడ్ పాయిజనింగ్ అనుకున్న కేసు కాస్త ఇప్పుడు పోలీసుల విచారణలో కళ్ళు చెదిరే నిజాలను బయటపెట్టింది. అసలేం జరిగింది? విమల్ ప్రజాపతి, అతని భార్య భావన ఏప్రిల్ 1న దగ్గర్లోని డైరీ నుంచి దోసపిండి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి వారు, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు మిశ్రీ, రాహా ఆ దోసలు తిన్నారు. ఆ తర్వాత అందరూ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. దురదృష్టవశాత్తు ఆ పసిపిల్లలు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే లాజిక్స్ బయటపడ్డాయి. డైరీ ఓనర్ ఇలా ప్రశ్నించారు. రోజుకు వందలాది మంది నా దగ్గర పిండి కొంటారు. మరి ఈ ఒక్క కుటుంబానికే ఎందుకు ఇలా జరిగింది? అలాగే పోలీసుల అనుమానం ప్రకారం 3 నెలల పసికందుకు ఎవరైనా దోసలు తినిపిస్తారా? ఆ వయసులో కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తారు కదా! ఈ కీలకమైన అనుమానాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అత్యంత దారుణమైన వాస్తవాలు వెలుగుచూశాయి. షాకింగ్ నిజాలలో పోలీసుల సోదాల్లో భావన రాసుకున్న ఒక డైరీ దొరికింది. అందులో తనకు కొడుకు పుట్టాలని తీవ్రమైన కోరిక ఉందని, ఆ కోరిక తీరితే ఒక గుడికి వెళ్లి మొక్కు తీర్చుకుంటానని రాసి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు. బాధితుల రక్తంలో అల్యూమినియం ఫాస్ఫైడ్ ఉన్నట్లు టాక్సికాలజీ రిపోర్ట్స్ నిర్ధారించాయి. అల్యూమినియం ఫాస్ఫైడ్‌ను గోధుమలు నిల్వ ఉంచేందుకు వాడే సల్ఫాస్. ఇది అత్యంత విషపూరితమైన మందు. అయితే ఈ మందును విమల్ 10 ప్యాకెట్లు కొనగా అందులో 8 మాత్రమే లెక్కకు తేలాయి. మిగిలిన 2 ప్యాకెట్లు ఏమయ్యాయి అన్న దానికి అతని వద్ద సరైన సమాధానం లేదు. కేవలం కొడుకు కావాలనే పిచ్చితో కన్న కూతుర్లకు ఆ విషాన్ని ఇచ్చి చంపి తాము బతకడం కోసం కొద్దిగా విషాన్ని తీసుకుని ఫుడ్ పాయిజనింగ్ అనే నాటకాన్ని ఆడారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.